కరెక్టే, గురువుగారు బాగా చెప్పారు. ఇప్పుడు నా సిచ్యువేషన్కి సింక్ అయ్యే సాంగ్ ఇది. అసలు ఈ టైంలో ఇంత హైట్లో ఇక్కడ కూర్చొని బీర్ కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది? లవ్, బ్రేకప్, లేదా తను ఎవరిదైనా ప్యాకప్. ఇలాంటివి షేర్ చేసుకోవడానికి మీకు ఎవరూ లేరా? నాకైతే ఉన్నారు, మా నాన్న. ఎస్, యూ హర్డ్ మీ రైట్, మై డాడ్. నానంటే చిన్నప్పుడు చిటింగ్ వేలు పట్టుకొని నడిపించేవాడు, పెద్దయ్యక భుజం తట్టి నడిపేవాడు, అడిగినప్పుడల్లా మనీ ఇచ్చి అడగకపోయినా మారల్ సపోర్ట్ ఇచ్చే మనిషే మా నాన్న అని అంటాను అనుకున్నారా? మా నాన్న ఒక ఏప్రాసి, మా నాన్న ఒక బేవస్, మా నాన్న ఒక లఫుంగి, మా నాన్న ఒక బీపు 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 బీపు. వేసుకోండి వేసుకోండి. అసలు నేను ఈ బీర్ తాగడానికి కారణమే మా బాబు. అర్థం కాలేదు కదా? రండి ఎఫ్బీలో చూపిస్తా. ఎఫ్బీ అంటే ఫేస్బుక్ కాదు, ఫ్లాష్ బ్యాక్. కమ్, ఐ విల్ షో యూ మై ఫ్రస్ట్రేషన్. రండి. ఆ రోజు దీపావళి, నేను నాన్న కోసం తెగ వెయిటింగ్. ఇదే నా గర్ల్ ఫ్రెండ్ మధు. నో, మై డాడ్ విల్ బ్రింగ్. నానా ఎప్పుడు వస్తావు? హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. నానా టపాసులు. హ్యాపీ దీపావళి ధమాకా. ఇంతేనా? మరి అవేంటి నానా? ఇవన్నీ ఆఫీస్ లో పెండింగ్ ఫైల్స్ నాన్న. చూడు నాన్న, వీళ్ళందరూ ఎలా కాల్చుకుంటున్నారు. ఐ వాంట్ గన్స్, రాకెట్స్, లక్ష్మీ బాంబ్స్ నానా. బాంబులు కాలిస్తే చేతులు కాలుతాయి నాన్న. నాకు ఆల్రెడీ జోబు కాలింది. ఇచ్చింది తీసుకో, తిప్పుకో, డబ్బులు లేదని అర్థం చేసుకో. ఏ మధు, మా వాడితో షేర్ చేసుకో. ఓకే అంకుల్, ఓకే. తిప్పుకోవాలి. రే కపిల్, ఏంట్రా? ఈసారి నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్స్కర్షన్ వస్తున్నావా? మా నాన్న హుసేన్ సాగరే చూపించలేదు, ఇక నాగార్జున సాగర్ డ్యామ్ కేం వస్తా? వసే మధు, ఎక్స్కర్షన్ కి వస్తున్నావా? ష్యూర్ గా వస్తా. రే, నేను డ్యామ్ షూర్ గా వస్తా. నానా వేడి వేడి అట్టు అక్కడ పెట్టు. నానా ఏంటి చిట్ నాన్న? నేను నాగార్జున సాగర్ డ్యామ్ కి వెళ్ళాలి. చిరంజీవి డ్యామ్ కట్టా వెళ్ళినా. అబ్బా, ఎక్స్కర్షన్ కి వెళ్ళాలి నానా. ఎంత? 1000. 500. వెళ్ళటానికి ఓకే, మరి తిరిగి రావడానికి? నువ్వే కదా నాన్న వెళ్ళాలన్నావు. మరి తిరిగి రావద్దా? ప్లీజ్ నాన్న, ఇవ్వు నాన్న. నా దగ్గర లేవురా. మమ్మీ, నువ్వేనా చెప్పు మమ్మీ. ఏదో చేసి ఇవ్వచ్చు కదండి. మ్యాజిక్ చేసేవనా? నా దగ్గర లేవే. మరి ఎందుకు? బతకడానికి. పిల్లలు, ఈ రోజు ఫాదర్స్ డే. ఐ లవ్ మై డాడ్. నా రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. అబ్బో, మీ ఫాదర్స్ మీకెలా ఇన్స్పిరేషన్ చెప్పండి. సార్ నేను చెప్తాను. చెప్పు మధు. నో డౌట్ మా డాడీనే సార్. నాకు టూర్స్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం నన్ను కాశ్మీర్ కి తీసుకెళ్లారు. ఈసారి కన్యాకుమారి తీసుకెళ్తా అన్నారు. నెక్స్ట్ టైం కార్గిల్ తీసుకెళ్తాడా? నవీన్ చాలు, నెక్స్ట్ నువ్వు చెప్పరా. మా నాన్నే సార్. నేను జాలీగా చూస్తే నా హోంవర్క్ అంతా చేసి పెడతాడు. మా అమ్మ కోపంగా చూస్తే హోమ్ వర్క్ అంతా చేసి పెడతాడు. మీరు ఇప్పుడు చెప్పింది మీ నాన్న మీద ఉన్న ఇష్టం. ఇష్టం వేరు, ఇన్స్పిరేషన్ వేరు. నువ్వు చెప్పరా కపిల్. మై ఇన్స్పిరేషన్ అండ్ మై రోల్ మోడల్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్? అదేమిట్రా? ఆయన కండక్టర్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు సార్. మరి మీ నాన్న? మా బాబా కండక్టర్ లా చిల్లరేస్తాడు గానీ ఒక్కొక్కసారి అది కూడా ఏడు వేస్ట్ ఫెలో. కపిల్, ఫాదర్ గురించి ఇలా మాట్లాడావంటే నీ పేరు నోటీస్ బోర్డ్ లో ఉంటుంది. నా పేరు తర్వాత నోటీస్ బోర్డు లో పెడతారు గానీ ముందు మా బాబు దేని మీద పెడతానో బ్లాక్ బోర్డ్ మీద చూడండి. ఈరోజు ఎన్ని పెట్టు? శ్రీలంక మీద 15,000 పెట్టా. వస్తాయి చూడు. పోతాయేమో చూడు. వీడు ఎదవనూరు. ఈసారైనా వస్తాయా?
పోయిన 15కి 5 కలిపి 20,000 కట్టా. 40,000 రావాలి. దమ్మేస్తావా? పోనీ పెగ్గైనా కమలాకర్కి కిక్కు పెగ్గులోని దమ్ములోని కాదు, క్రికెట్ లో. తప్పించా? ఎంత పిచ్చి అంటే కొడుకు కపిల్ దేవ్ అని పేరు పెట్టుకునే అంత పిచ్చి. శాలరీ మొత్తం పోయింది. అది సార్ మ్యాటర్. మా బాబు క్రికెట్ బెట్టింగ్ ఉంటే చాలు బాత్రూమ్ ఎక్కడుందో కూడా మర్చిపోతాడు. కరెక్ట్ రా, నీకు 100% రజనీకాంతే రోల్ మోడల్. వర్కౌట్ అయిద్దారా? అయిద్ది. మధు నేను నేను నిన్ను నిన్ను ఐ లవ్ యూ మధు. రే కపిల్, మీ ఇంటికాడ ఏదో గొడవ జరుగుతుంది. మధు రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. త్వరగా రారా. లోన్ మాత్రం చెప్పకే. అడిగేది నిన్నే. ఎక్కడ మీ ఆయన? 40,000 బాకీ. క్రికెట్ బెట్టింగ్ అంటే చెట్టు కింద ప్యాకెట్ అనుకుంటున్నాడా? గొడవ చేయద్దయ్యా, చుట్టుపక్కలందరూ చూస్తున్నారు. రేపటికల్లా తీర్చేస్తాను. పర్లేదే, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి బాగానే నటిస్తున్నారు. 40,000 ఇవంతకన్నా ఎక్కువే ఉంటాయి. ఒరిజినలా గిల్టా? బంగారు అండి. ఈ ఊర్లో మీ ఆయన్ని నమ్మడమే మానేశారు. క్లబ్ వైపు వస్తే కాళ్ళు ఎరుకొడతాం. పదండ్రా. అమ్మాయి వెళ్ళిపోయారు. ఇవన్నీ మామూలేనే, ఇవన్నీ పెద్ద నువ్వు పట్టించు. ఏంటి ఎక్కడికి బట్టలు సర్దేస్తున్నావు? ఈ ఊరు కాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఏంటి ఈ 40,000 కోసం వెళ్ళిపోవాలా? అది 40,000. నాకు అది నలుగురులో నా పరువు. ఈ రోజు గేట్ ముందుకు వచ్చారు, రేపు పొద్దున ఇంట్లోకి వస్తారు. అది కాదే, ఇప్పటికిప్పుడే నువ్వు వెళ్ళాలి. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలి. మా బాబు బెట్టింగ్ పిచ్చి వల్ల నా ఫస్ట్ లవ్కి బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. ప్లేస్ మారితే ఫేట్ మారుతుంది అనుకుంది మా అమ్మ. కానీ మా నాన్న మా అమ్మకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నాన్న వేడి వేడి అట్లు అక్కడ పెట్టు. చల్లారిపోతుందిరా, టైం టు టైం పడిపోవాలి. ఎంత కావాలి? జస్ట్ 10,000. 10,000? అక్కడ చూడు. ఏంటది, లాండ్రీ లెక్క? నీకిచ్చిన బెట్టింగ్ లెక్క. 1,25,000. ఉవ్వా, నమ్మలేకపోతున్నాను రా. నేను ఇవ్వలేకపోతున్నాను నాన్న. జస్ట్ ఒక్క బెట్ కొట్టని డబుల్ కి డబుల్ ఇచ్చేస్తాను. నువ్వేమో బెట్టింగ్ లాడి డబ్బులు తగలెట్టేస్తావు, నేనేమో కష్టపడి 2 bedroom ఫ్లాట్ కొనాలని చూస్తున్నాను. రే యు ఆర్ మై సన్ రా. కొనేస్తావు. ఇప్పుడు దాకా నువ్వు జస్ట్ 5,000 ఇచ్చావు, ఇంకో 5,000 ఇంక్రిమెంట్, 10,000 చాలు. అబ్బాచా, చేసేదే ఎదవ పని, మళ్ళీ దానికో ఇంక్రిమెంటా? అమ్మా అమ్మా ఎక్కడున్నావే? అమ్మా ప్లీజ్ 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 అమ్మా, మీ ఆయనకి 10,000 కావాలంట. సరిపోదంటుందిరా. ఇవ్వకపోతే కొడతానంటుందిరా. ఈ మూకీ సినిమా ఏంటే? అది మూకీ సినిమా కాదురా, నేను బెట్టింగ్ గెలుచుకోవాలని మౌనవ్రతం. ఎందుకే మౌనాలు రథాలు? ఓ 25,000 ఇస్తా. ఏ చేతపడి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని ఈయన మీద ప్రయోగించు, అప్పుడైనా మారతాడేమో. 25,000? IPL స్టార్ట్ అవుతుందిరా, నాకు ఎవరా, నేను గెలుచుకుంటాను రా. మా లైఫ్లతో ఆడుకుంది చాలు. బాయ్ అమ్మా. నానా 10,000 లేకపోతే క్లబ్ లో ఎంట్రీ ఉండదురా. మంచిదేగా, ఆటమానే. ఇవాళ ఫాదర్స్ డే రా. ఇలాంటివన్నీ బాగానే అప్డేట్ లో ఉంటాయి. రేయ్, ఇదేంట్రా 10,000 అడిగితే 5,000 ఇచ్చావు? చిన్నప్పుడు ఎక్స్కర్షన్ అంటే సగమే ఇచ్చావుగా. అది ఇంకా గుర్తుందా? మర్చిపోయేలా ఉందా? హ్యాపీ ఫాదర్స్ డే. హా శిల్ప, చెప్పు. నా సిస్టమ్ లో కొంచెం ఒరాకిల్ ఇన్స్టాల్ చేయాలి. అదేంటది? సీనుకు చెప్పానే. చెప్పావా? మరి వాడే చెప్పాడు. షూర్ శిల్ప, తప్పకుండా. రై, శిల్ప ఒరాకిల్ ఇన్స్టాల్ చేయమంటే నువ్వేం చేసావురా? అదా, ఒరాకిల్ ఇప్పుడు ఏ వెర్షన్ లో ఉందని అడిగాను రా. 10.2.5 అంది. 10.2.7 వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తానని చెప్పా. అప్డేట్ లో ఉండాలి కదా. ఏ తప్ప? తప్పు కాదురా. ఇదిగో నా లంచ్ కూడా తినే. అప్డేట్ అవరా ఎత్తవా.
సీను ఏంటను ల్యాప్టాప్ లో విండోస్ పనిచేయట్లేదు, కొంచెం ఇన్స్టాల్ చేసి పెట్టవా ప్లీజ్. గూగుల్లో హౌ టు ఇన్స్టాల్ విండోస్ అని కొట్టు. తర్వాత నీ డ్రైవ్ లో ఈ సీడీ పెట్టు. చట్టం దాని పైన చేసుకున్నట్టు సిస్టమ్ దాని పైన చేసుకుంటూ పోతుంది. హే క్యాచ్ ఇట్. బా ఎవడ్రా నీకు సిస్టమ్ అడ్మిన్ గా జాబ్ ఇచ్చింది? మన బాస్ ఏవి రావు. హలో సార్, ఇప్పుడే ఎవరా నీకు జాబ్ ఇచ్చిందంటే మీ పేరే చెప్పా. ఓకే సార్, వీడికి ఏం పని చేయట్లేదు సార్. మే కమిన్. సీను నెట్ కనెక్ట్ కావట్లేదు చూడు. దాందే ఉంది సార్, గూగుల్లో సెర్చ్ చేయొచ్చుగా. నెట్ రా. నెట్టే కనెక్ట్ అవ్వట్లేదా? 2 minutes సార్. హలో. వైర్ లేదేంటి? దీనికి కూడా లేదా? గూగుల్ ఉన్న వెతికేవాడిని, నెట్టే కనెక్ట్ అవ్వట్లేదు. వీడొకడు. చెప్పరా బావా, అర్జెంట్ రా. లెఫ్ట్ లో వాష్రూమ్ ఉంది వెళ్ళు. అది కాదురా, బాస్ సిస్టమ్ లో నెట్ కనెక్ట్ అవ్వట్లేదురా. నన్ను కనెక్ట్ చేయమనరా, వచ్చి కాపాడరా. దొరికావు, నేను రాను, నువ్వే కనెక్ట్ చేసుకో. ఊరు అలాంటి వింటరా, ప్లీజ్ రారా. 1 second సార్. నెట్ కనెక్ట్ అయిందా సార్? ఇంకో 2 minutes సార్. 20 minutes నుంచి అదే చెప్తున్నావు, అసలు అవుతుందా అవుదా? అవుతుంది సార్. 2 minutes. ఓకే సార్. నాకు తెలుసురా నువ్వు వస్తావని. నాకు తెలుసురా, నేను రాకపోతే నువ్వు చేస్తావని. కనెక్ట్ అయింది సార్. వీడు నాకు కనెక్ట్ కాలేదురా. ఎవడైనా నేర్చుకుని ఇక్కడికి వస్తాడు, ఈడేంట్రా ఎక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాడు. వాడిని సరిగ్గా ట్రైన్అప్ చేయి. అలాగే సార్. షూర్ సార్. నేను రా. ట్రైన్ చేయాలి. ఓకే, మూసుకో. ఓకే. అమ్మయ్యా, నువ్వు కానీ సరైన టైంకి రాకపోతే ఈ వాడికి నెల్లూరు వెళ్ళి జియో సిమ్లు అమ్ముకుందురా. రే, గూగుల్ చూసైనా నేర్చుకోవచ్చుగా. నువ్వు ఉండగా గూగుల్ ఎందుకురా? సర్లే, నాన్నకి ఛార్జర్ కావాలి. నాన్న ఛార్జర్ మొబైల్ కి అయి ఉంటది. నువ్వు వెళ్ళి ఛార్జర్ పట్టరా. రే, అప్పుడప్పుడు నీ బ్రెయిన్ వాడరా. నా రికమెండేషన్ మీద నీకు జాబ్ ఇప్పించాను, వాడు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. నెట్ కూడా సరిగ్గా కనెక్ట్ చేయడం, వీడి దగ్గర మనం పని చేయడం. నైస్ షూస్ సార్. ఇది మీ క్యాబిన్. సామ్సంగ్ ఛార్జర్ ఒకటి చూపించవా? సార్, సరికొత్త ఫీచర్స్ తో సామ్సంగ్ ఎడ్జ్ వచ్చింది, చూడండి సార్. మరీ ఎడ్జ్ లో పెట్టావు, కొంచెం లోపల పెట్టు. అవును సార్. ఈ ఫోన్ పనిచేయట్లేదు. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. ఏంటి, ఇది నిన్నటి వరకు పనిచేసిందా? మీరు రిపేర్ చేసిస్తే ఇంకో 25 ఏళ్ళు కూడా వాడుతుంది. ఎందుకు మేడం, దీన్ని రిపేర్ చేయడం కన్నా చీప్ అండ్ బెస్ట్ లో స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి. చీప్ ఎప్పుడు బెస్ట్ కాదు, దీన్ని రిపేర్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం. అయినా టచ్ ఫోన్ వాడాల్సిన టైంలో ఈ పిచ్చి ఫోన్ ఏంటే? దీనికే నాకు కంఫర్ట్ గానే ఉంది. ఏంటి, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లేకుండా కంఫర్టా? చూడు బంగారం, ఫేస్బుక్ ని చూస్తూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం మానేసాం. వాట్సాప్లు చేస్తూ ఎక్కడ వాక్ చేస్తున్నావో తెలియట్లేదు. మొన్న ఒక అమ్మాయి ట్రైన్ లో వాట్సాప్ చేస్తూ వాష్రూమ్ కి వెళ్ళి ప్యాంట్ వేసుకోకుండా వచ్చేసిందంట. ఇంకా ట్విట్టర్ లో ట్వీట్లు, ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీలు తీసుకుంటూ అలా అడిక్ట్ అవటం నాకు ఇష్టం లేదు. నీకే ముహూర్తాన్ని కాంచనమాల అని పేరు పెట్టారో గానీ నువ్వు ఇంకా ఆ పాత కాలంలోనే ఉండిపోయావే. మేడం, మీ సరికొత్త పాత ఫోన్. ఓహ్, ఎంత అయింది? 800. థ్యాంక్స్ లాట్.